హరిహర కళాభవన్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జె వెంకట్ ఆధ్వర్యంలో ప్రైవేట్ క్లినిక్లకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నగరంలోని అన్ని ప్రైవేటు దవాఖానాలు, క్లినిక్లు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జె వెంకట్ అన్నారు. ఈ సదస్సుకు జిల్లాలోని అన్ని ప్రైవేట్ దవాఖానాల యాజమాన్యం, డాక్టర్లు, రేడియాలజిస్టులు హాజరై పలు అంశాలు తెలుసుకున్నారని పేర్కొన్నారు. Medical and psychological support providing comprehensive care for surrogate mothers and intended parents, proper screening and counseling to assess the eligibility and regulatory reporting and documentation, maintaining accurate records for audits and legal verification, ethical surrogacy practices, then public awareness and education regarding private hospitals, allopathic, Ayush, డెంటల్, ఫిజియోథెరపీ, ఆల్ క్లినిక్స్ సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు హైదరాబాద్ జిల్లాలో పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనం హైదరాబాద్లో చూసుకుంటే కనుక 2900 క్లినిక్స్ దాదాపుగా రిజిస్టర్ అయి ఉన్నాయి. చాలా క్లినిక్స్ అనేది ఇంకా రిజిస్టర్ కావాల్సి ఉన్నాయి. డెంటల్ క్లినిక్స్ కావచ్చు, ఫిజియోథెరపీ కావచ్చు, డయాగ్నోస్ సెంటర్ కావచ్చు, ఆయుష్ సెంటర్స్ కావచ్చు, చాలా రిజిస్టర్ కావాల్సిన అవసరం అనేది ఉంది. అదొక మెయిన్ రీజన్. సెకండ్ ఏంటంటే ఏదైతే ఇష్యూస్ వస్తూ ఉన్నాయో, అంటే ఇప్పుడు ప్రతి ఒక్క హాస్పిటల్కి విజిట్స్కి వెళ్ళినప్పుడు కనుక చూసుకుంటే కొన్ని లోటుపాట్లు కనిపిస్తూ ఉన్నాయి. అంటే హెచ్ఆర్ పరంగా కానివ్వండి, రూల్స్ పరంగా కానివ్వండి, ఫైర్ పరంగా కానివ్వండి, ఇష్యూస్ కనిపిస్తూ ఉంటాయి. సో ఆ ఇష్యూస్ కనిపిస్తున్నప్పుడు ఒక్కసారి డాక్టర్లు కనుక మేము తెలుసుకుంటే చాలా మందికి అవగాహన అనేది కనిపించలేదు. దాంతో ఈ యాక్ట్ పైన మేజర్గా ఒక అవగాహన కల్పించాలి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైర్, what is the importance of HR related issues, what is the importance of rates కన్ఫ్యూజ్గా మనం పెట్టడము, పేషెంట్కి సంబంధించిన రైట్స్ ఏంటివి, ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏంటివి అనేది దీనిపైన ఒక అవగాహన కల్పిస్తే కనుక సో బేసిక్గా ఇన్ ఫ్యూచర్ వాళ్ళు తప్పులు చేయకుండా ఉంటారు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. సో ఈ అవగాహన కార్యక్రమంలో ఇంతవరకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ పైన పెట్టాం, PCPND యాక్ట్ పైన చట్టాలపైన అవగాహన పెట్టాం, అలాగే MTP యాక్ట్ పైన పెడుతున్నాం. ఇప్పుడు సరగసీ యాక్ట్ పైన కూడా ఒక అవగాహన కార్యక్రమం ఉంది. దీంతో పాటు రిలేటెడ్ సబ్జెక్ట్ అయినటువంటి ఫైర్ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కానీ, బయోమెడికల్ కానీ, సో బేసిక్గా ఇవన్నీ కూడా ఒక హాస్పిటల్ పెట్టాలంటే అవసరం. అందుకోసం అని చెప్పి ఈ ఏర్పాట్లు అనేది మేము చేయడం జరిగింది. సో దీని తర్వాత ఇన్ ఫ్యూచర్ మేము ఒక సర్వే అనేది కార్యక్రమం చేపడతాం. అంటే హైదరాబాద్లో ప్రతి గల్లీకి ఎన్ని క్లినిక్స్ ఉన్నాయి, ఎన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి, ఎన్ని హాస్పిటల్ రిజిస్టర్ అయినాయి, ఎన్ని హాస్పిటల్ రిజిస్టర్ కాలేదు. సో దట్ ఈ కాలం లోపల ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఓకే, కానీ రెస్ట్ ఏదైతే ఉందో యాక్ట్ ప్రకారం ఏంటంటే మొదటి విడతగా అన్రిజిస్టర్డ్ హాస్పిటల్కు 50,000 ఫైన్ అనేది వేయడం జరుగుతుంది. సో అన్రిజిస్టర్డ్ హాస్పిటల్ 50,000 ఫైన్, ఒకవేళ తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే 2 lakhs ఫైన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటే 5 lakhs ఫైన్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఏమైనా చిన్న పొరపాట్లు ఉన్నట్టయితే యాక్ట్ ప్రకారం పొరపాట్లు అయితే చిన్న పనిష్మెంట్ మీద 10,000 ఫైన్ వేయడం, ఆ తర్వాత 50,000 ఫైన్ వేయడం, ఆ తర్వాత 2 lakhs 5 lakhs ఫైన్ వేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ వేసే ముందు ఒకసారి యాక్ట్ గురించి సరిగా చెప్పడం అవసరము అని చెప్పి మేము దృష్టిలో ఉంచుకొని మరి మా జిల్లా కలెక్టర్ గారు అండ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ బాడీ అంతా కూడా ఒక డిసిషన్ అనేది తీసుకుని దాని ప్రకారంగా ఈరోజు మీరు చూశారు. ఏంటంటే దాదాపు హైదరాబాద్లోని ప్రతి ఒక్క పెద్ద ఎత్తున దాదాపు నియర్లీ 2,000 మంది వరకు జనాలు వచ్చి దీంట్లో పాల్గొనడం జరిగింది. సో దానికి కూడా మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో తెలుసుకోవాలనే ఒక ఆతృత ఉన్నట్టు ఉంది. సో మరి ఆ విధంగా తెలుసుకుంటే ఫ్యూచర్ పేషెంట్లకు నష్టం జరగకుండా ఒక క్వాలిటీ సర్వీసెస్ అందించబడుతుందనే ఆశతోటి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. రైట్స్ అంటే రైట్స్ అంటే అర్థం ఏంటంటే రైట్స్, అందుకే మీకు చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే మేము ఏమనుకున్నాము, ఒక అవగాహన కల్పిద్దాం. సెకండ్, సర్వే చేస్తాం. డోంట్ కాల్ ఇట్ యాజ్ రైట్, డోంట్ కాల్ ఇట్ యాజ్ రైట్. ఎందుకంటే మేము పోయి ఒకరిని పెద్ద ఎత్తున దండించబోవడం లేదు. మా ఒక యాక్ట్ ఏం చెబుతుందో మేము చెప్పాము. ఇప్పుడు ఒకవేళ నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే 50,000 పనిష్మెంట్ అనేది మేము వేస్తాం అనేది క్లియర్గా మేము చెప్పాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చి రిజిస్టర్ చేసుకుంటే మంచిది, లేదు అంటే
డెఫినెట్లీ సూన్ వీఆర్ గోయింగ్ టు సర్వే అనేది జరుగుతుంది. ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ రైడ్, వన్స్ అగైన్ సర్వే చేస్తాం. అక్కడ ఏ ఏరియా ఉంది చూస్తాం, లాటిట్యూడ్ చూస్తాం, ఎక్కడ ఉంది చూస్తాం, ఏ పరిధి ఉంది చూస్తాం, దాంతో నా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉందా లేదా చూస్తాం. ఆ తర్వాత అన్రిజిస్టర్డ్ ఉన్నదంటే 50,000 ఫైన్ అనేది వేస్తాం. ఒకవేళ ఫైన్ కట్టకపోతే కూడా దానికి ఏం చేయాలనేది యాక్షన్ ఉంది.